హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ 7th లెసన్ సైన్స్ పదార్థాలను వేరు చేయడం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి కర్పూర వృక్షం సిన్నమోమం కాంఫోరా ఒక శాస్త్రీయ నామం. కర్పూర వృక్షం యొక్క శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫోరా. కర్పూర వృక్షం చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూర వృక్షము చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలతో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటారు. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అంత ఏం లేవు ఫ్రెండ్స్, ఓన్లీ ఇంపార్టెంటే చెప్తున్నా. మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ర్యాపిడ్ రివిజన్గా మీరు ఏదైనా వర్క్ చేస్తూ వినడం కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ క్లాస్ని. గాలి ఎక్కువగా ఉన్న రోజు రైతు ఒక ఎత్తైన బల్ల మీద నిలబడి ధాన్యం, ఊక, తాలు మిశ్రమాన్ని చేటలతో ఎత్తి కిందకు నెమ్మదిగా పోస్తుంటారు. ఊక, తాలు, ఇతర చెత్త గాలికి దూరంగా పడిపోతాయి. మంచి ధాన్యం ఒక రాశిలాగా నీరుగా కింద పడుతుంది. దీన్ని తూర్పారబట్టడం అంటారు ఫ్రెండ్స్. మనం పొలం దగ్గర వరి ధాన్యాన్ని తూర్పారబట్టడం వల్ల తాలు అయి ముందుకు వెళ్ళిపోయి వరి కుప్పగా పడుతుంది చూడ, దాన్ని తూర్పారబట్టడం అంటారు. ఇసుక, కంకర, సిమెంటులను తగిన పాలలో కలిపి ఇనుప వలయంలో వేయడాన్ని కాంక్రీట్ అంటారు. ఇసుక, కంకర, సిమెంటును తగిన పాలలో కలిపి ఇనుప వలయంలో వేయడాన్ని కాంక్రీట్ అంటారు. మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు. మట్టి నుండి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు. మట్టి నుండి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు. నీరు మట్టి నుంచి వేరవుతుంది. ఈ పద్ధతిని తేర్చటం అంటారు. నీరు మట్టి నుండి వేరవుతుంది. ఈ పద్ధతిని తేర్చడం అంటారు. ఎగ్జామ్స్లో ఇస్తారు ఫ్రెండ్స్. నీరు మట్టిని తేర్చడం ద్వారా వేరు చేయవచ్చా, వడపోత ద్వారా వేరు చేయవచ్చా, జల్లించడం ద్వారా వేరు చేయవచ్చా అని అట్లా ఆప్షన్స్ ఇస్తారు. మనం నీరు మట్టిని వేరు చేయడానికి తేర్చడం అనే పద్ధతిని యూజ్ చేస్తాం అన్నమాట. టీ పొడిని టీ డికాప్షన్ నుంచి వేరు చేయడాన్ని సిబ్బింగ్ అంటే జాలిను వాడతాము. ఇలా టీ డికాప్షన్ నుండి టీ పొడిని వేరుపరచడంలో ఏ ధర్మం ఉపయోగపడుతుంది అంటే సిబ్బింగ్ అంటే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎగ్జామ్లో కూడా లాస్ట్ టైం టెట్లో అడిగారనమాట. 2024 టెట్ 1లో అడిగారు. టీ పొడిని టీ డికాప్షన్ నుంచి వేరు చేయుట సిబ్బిగంటే జాలును వాడతాం అన్నమాట. సిబ్బిగంటేను జాలిను వాడతాము. ఇలా టీ పొడిని వేరుపరచడంలో ఏ ధర్మం ఉపయోగపడుతుంది అని అడుగుతారు. మనము జాలిని వాడి టీ డికాప్షన్ను వేరు చేయవచ్చు. టీ పొడిని టీ డికాప్షన్ నుంచి వేరు చేయవచ్చును. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. జోర్డాన్ దేశంలో ఫ్రెండ్స్ ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చునంట. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. వంటగదిలో పిండిని జల్లించడం నీవు చూసే ఉంటావు కదా. పిండి చాలా సూక్ష్మమైనవి కనుకనే అవి జల్లెడలో చిన్న చిన్న రంధ్రాల ద్వారా కిందకి దిగిపోతాయి. కానీ పొట్టు కణాలు పెద్దవి కనుక జల్లెడలోనే మిగిలిపోతాయి. పిండిని జల్లించడం ద్వారా వేరు చేస్తారు. పిండిని జల్లించుతారనమాట. మనం టీ డికాప్షన్ నుండి టీ పొడిని, గులకరాల నుండి ఇసుకను వేరు చేయుటకు జల్లెడను ఉపయోగిస్తాము. ఈ రెండు సందర్భాల్లో ఉపయోగించే జల్లెడలో తేడా ఏమిటి? తేడా కనుక్కోమన్నాడు. ఇప్పుడు టీ డికాప్షన్ నుంచి టీ పొడిని, గులకరాల నుంచి ఇసుకను వేరు చేయాలంటే జల్లెడను ఉపయోగిస్తామంట ఫ్రెండ్స్. జల్లెడ అని ఆప్షన్స్లలో పెట్టాలి. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి. ఈ పారాగ్రాఫ్లు చాలా ఇంపార్టెంట్. రైతులు జల్లెడను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజలను, చిన్న ధాన్యం గింజలను వేరు చేస్తారు. రైతులు పెద్ద ధాన్యం గింజలను, చిన్న ధాన్యం గింజలను వేటిని ఉపయోగించి వేరు చేస్తారంటే జల్లెడను ఉపయోగించి వేరు చేస్తారు. అప్పుడు పెద్ద ధాన్యం గింజలను విత్తనాలు కానీ లేదా అధిక రేటుకు విక్రయించడం కానీ చేస్తారు.
పెద్ద ధాన్యం గింజలను విత్తనాలుగా కానీ లేకపోతే అధిక రేటుకు విక్రయించడం కానీ చేస్తారు. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు. వడపోత కాగితం అనేది కాగితంలో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చునమాట. తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి. తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి. ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్. ఇది తక్కువ సంఖ్యలో మొక్కల తెగులు సోకినప్పుడు దేని ద్వారా తెగులను నివారించవచ్చు అంటే మందులు కొట్టడము అవి ఇవన్నీ ఇస్తారు. అది రాంగ్ ఆన్సర్. చేతితో ఏరివేయడమే మంచి పద్ధతి. తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగులు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగులను నివారించడం ఒక మంచి పద్ధతి అన్నమాట. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. పారాగ్రాఫ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఉప్పు నీటి నుంచి ఉప్పుని పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం ఇరగడం చెందిస్తారు. సముద్ర నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది. ఉప్పు ఎలా రెడీ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ పటం 10 చూడండి ఒకసారి. ఉప్పు నీటి నుంచి ఉప్పుని పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారనమాట. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారనమాట. గాలికి సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది. భూమిలో ఉండే ఇసుక రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. భూమిలో ఉండే ఇసుక రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి అన్నమాట. కుప్పెలోకి గాజుగొట్టం ద్వారా రావడాన్ని పరిశీలించండి. కొంతసేపటి తర్వాత నీటి ఆవిరి రెండవ శాంకవ కుప్పెలోకి గాజుగొట్టం ద్వారా రావడాన్ని పరిశీలించండి. నీటి ఆవిరి నెమ్మదిగా నీరుగా మారుతుంది. ఓకే, ఇక్కడ ఒక ప్రయోగం ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రయోగం గాజుగొట్టం. ఇక్కడ నీటి ఆవిరి వస్తుంది పైన, అక్కడ మంట దగ్గర పెడుతున్నారు. పటం 11లో చూడండి. కొంతసేపటి తర్వాత నీటి ఆవిరి రెండవ శాంకవ కుప్పెలోకి గాజుగొట్టం ద్వారా రావడం పరిశీలించండి. నీటి ఆవిరి నెమ్మదిగా నీరుగా మారుతుంది. ఇలా రెండో శాంకవ కుప్పెలోకి దిగిన నీటినే స్వేదన జలం అంటారు. ఇంతకు ముందు ఉన్నట్లు దీనిలో మలినాలు ఉండవు. స్వేదన జలంలో మలినాలు ఉండవు. మలినాలు లేని జలాన్ని ఏమంటారు? స్వేదన జలం. ఉత్పతనం అంటే ఒక మిశ్రమం నుంచి వేర్వేరు అనుఘటకాలను వేరు చేసేందుకు వాటి రంగు, ఆకారం, పరిమాణం, భారం, ద్రావణీయత వంటి ధర్మాలలోని వ్యత్యాసాలను మనం ఉపయోగించవలసి వస్తుంది. ఉత్పతనం అంటే ఒక మిశ్రమం నుండి వేర్వేరు అనుఘటకాలను వేరు చేసేందుకు వాటి రంగు, ఆకారం, పరిమాణం, భారం, ద్రావణీయత వంటి ధర్మాలలోని వ్యత్యాసాలను మనం ఉపయోగించవలసి వస్తుందన్నమాట. రంగు, ఆకారం, పరిమాణం, భారం, ద్రావణీయత వంటి ధర్మాల వ్యత్యాసాలను ఉపయోగించవలసి వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కర్పూరాన్ని వేడి చేసినప్పుడు అది ద్రవ రూపంలోకి మారిందా, నేరుగా ఆవిరిగా మారిపోయిందా? అదేవిధంగా చల్లబరిచినప్పుడు బాష్ప రూపంలో ఉన్న కర్పూరం ద్రవ రూపంలోకి మారకుండానే నేరుగా ఘన రూపంలోకి మారుతుంది. ఉప్పును కూడా వేడి చేసినప్పుడు ఇలాగే మారిందా? ఆలోచించండి. ఓకే, కర్పూరాన్ని వేడి చేసినప్పుడు అది ద్రవ రూపంలోకి మారిందా అని అడుగుతున్నారు. నేరుగా ఆవిరిగా మారిపోయిందా అని అడుగుతున్నారు క్వశ్చన్. అదేవిధంగా చల్లబరిచినప్పుడు బాష్ప రూపం ఆవిరిలో ఉన్న కర్పూరం ద్రవ రూపంలోకి మారకుండానే డైరెక్ట్గా ఘన రూపంలోకి మారుతుంది. ఉప్పుని కూడా వేడి చేసినప్పుడు ఇలాగే మారిందా ఆలోచించండి. ఏదైనా పదార్థం నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు.
ఓకే, ఇక్కడ కర్పూరం మారడాన్ని ఏమంటారంటే ఉత్పతనం అంటారు. ఉప్పుని కూడా ఉత్పతనం అంటారు. ఏందంటే ఇప్పుడు కర్పూరాన్ని వేడి చేసినప్పుడు అది ద్రవ రూపంలోకి మారలేదు, నీరుగా మారలేదు, ఆవిరిగా మారింది. మళ్ళీ ఆవిరి చల్లబరిచినప్పుడు అది ద్రవ రూపంలో మారకుండానే ఘన రూపంలోకి మారింది. అంటే ఇక్కడ ఏదైనా ఒక పదార్థం నీరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. కర్పూరం కానీ ఉప్పు కానీ ఉత్పతనం ద్వారా మారుతాయి అన్నమాట. ఏదైనా పదార్థం నీరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. ఇది చాలాసార్లు కన్ఫ్యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్, క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. క్రోమటోగ్రఫీ ఇది మిశ్రమంలోని పదార్థాలను వేరు చేయడంలో వినూత్న పద్ధతి. రంగుల మిశ్రమం నుంచి వివిధ రంగులను మనం వేరు చేయగలమా? మిశ్రమం నుంచి వివిధ రంగులను వేరు చేయడాన్ని క్రోమటోగ్రఫీ అని అంటారు. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు అనేది మన దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. వాస్తవానికి సిరా ఒక్క రంగుతోనే కనిపించినప్పటికీ అది అనేక రంగులను తనలో ఇముడ్చుకుంటుంది. ఇలా రంగులు వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. వాస్తవానికి సిరా ఒక్క రంగులోనే కనిపించినప్పటికీ అది అనేక రంగులను తనలో ఇముడ్చుకుంటుంది. ఇలా రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడం. మనం ఎక్కువ కాలము స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి అన్నమాట. దీనికి కారణం ఏంటంటే లవణాలు లోపించడం. స్వేదన జలంలో లవణాలు ఉండవు. స్వచ్ఛమైన నీరు స్వేదన జలము. మనం ఎక్కువ కాలం తాగినట్లయితే లవణాలు లోపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఇవి ఇంపార్టెంట్ ప్రతి లెసన్కి. ఒక మిశ్రమం నుంచి పదార్థాలను వేరు చేయవచ్చు. ఏదైనా ఒక మిశ్రమం నుంచి పదార్థాలను వేరు చేయవచ్చు. పదార్థాల పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు చేతితో వేరివేత అనే పద్ధతిని ఉపయోగిస్తాము. కొన్ని తేలికైనవి కొన్ని బరువైనవి గల పదార్థాలు కలిగిన మిశ్రమాన్ని అనుఘటకాలను వేరు చేయడానికి తూర్పారబట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తాము. ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి తేర్చడం లేదా వడపోత ప్రక్రియను ఉపయోగిస్తాము. ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరు చేయగలము. ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణం పద్ధతిని ఉపయోగిస్తాము. నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదన పద్ధతిని ఉపయోగిస్తాము. కొన్ని ప్రత్యేక మిశ్రమాల నుంచి అనుఘటకాలను వేరు చేయుటకు ఒకటి కంటే ఎక్కువ వేరు చేసే పద్ధతులను ఉపయోగిస్తాము. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మళ్ళీ చదవాలి. ఇవి లాస్ట్ పాయింట్స్, ఇవి చూసుకోవాలి. ఒక మిశ్రమం నుంచి పదార్థాలను వేరు చేయవచ్చును. పదార్థాల పరిమాణంలో చాలా పెద్దవి చిన్నవి ఉన్నప్పుడు చేతితో వేరువేసే పద్ధతిని, కొన్ని తేలికైనవి కొన్ని బరువైనవి గల పదార్థాలు కలిసి మిశ్రమాల నుంచి అనుఘటకాలను వేరు చేయడానికి తూర్పారబట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తాము. ఒక ద్రవంలో కరగని పదార్థాలు వాటిని వేరు చేయడానికి తేర్చడం వడపోత ప్రక్రియను ఉపయోగిస్తాము. ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరు చేయగలం. ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణ పద్ధతిని ఉపయోగిస్తాం. నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదన పద్ధతిని ఉపయోగిస్తాం. కొన్ని ప్రత్యేక మిశ్రమాల నుంచి అనుఘటకాలను వేరు చేయుటకు ఒకటి కంటే ఎక్కువ వేరు చేసే పద్ధతులను ఉపయోగిస్తాము. ఇక్కడ ఇంపార్టెన్స్ ఇంకా కింద ఒకటి ఉంది చూడండి ప్లస్. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటాము. చాలాసార్లు అడిగిండ్రు ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్లో. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటాము. మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైన పదార్థం. దీనిని తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైన పదార్థం. దీన్ని తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైన పదార్థం. దీన్ని తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. 7th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడము. రాజస్థాన్లో సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. భూమిలో ఉండే ఇసుక రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి.
తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగులు సోకినప్పుడు చేతితో వేరివేయడం ద్వారా తెగులను నివారించడం ఒక మంచి పద్ధతి. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుప వలయంలో వేయడాన్ని కాంక్రీట్ అంటారు. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలతో కూడా నీరు ఉంటుంది. ఇది స్ఫటిక జలం అంటారు. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటారు. కర్పూర వృక్షం సిన్నమోమం కాంఫోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. 6th క్లాస్ 7th లెసన్ పదార్థాలను వేరు చేయడం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో 8th లెసన్ గురించి డిస్కషన్